వాలంటీర్ల కథలో 1 బై 1 పక్కకి వెళ్ళిపోతున్నది. ఒకటి, వాలంటీర్లని తీసేశారు, వాళ్ళకి అప్పుడు కంటిన్యూ చేస్తామన్నారు, పోయింది. 10,000 రూపాయలు అన్నారు, పోయింది. అలాగే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు, ఆ కేసు పక్కకు పోయింది. ఇప్పుడు ఆ కేసుని తిరగదోడే ప్రయత్నం జడ శ్రవణ్ కుమార్ చేస్తున్నారు. 2 వాలంటీర్లను బేస్ చేసుకొని నడుస్తుందా, ప్రాక్టికల్గా సాధ్యమా, హైకోర్టు ఏం చెప్తుంది, దాని మీద ఆధారపడి ఉంది. ఇక్కడ అసలు వాలంటీర్ వ్యవస్థ తొలగింపుని ఎవరూ సవాల్ చేయట్లేదు, లేదా వాలంటీర్లని సంఘటితంగా తీసుకునేటటువంటి వ్యవహారం ఎవరు చేయలేదు. ఓవరాల్గా ప్రజలకి చెప్పిన మాట ఒకటి, దాన్ని ఏమంటారు, వాగ్దాన భంగం జరిగింది, అది ఎవరు మాట్లాడట్లేదు. సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కార్యకర్తలందరికీ వాలంటీర్ మీద కోపం ఉంది. ఎందుకంటే ఇవాళ తెలుగుదేశం వాళ్ళు ఇష్టారాజ్యంగా నడుస్తుంది, ఆ రోజున మా ఇష్టారాజ్యం నడవనివ్వకుండా జగన్ వాలంటీర్ని పెట్టాడని. కాబట్టి వాళ్ళకేం వాలంటీర్ల పట్ల సంఘీభావం లేదు, వాళ్ళకేమీ వాళ్ళ మీద సానుభూతి లేదు. అదే సమయంలో తెలుగుదేశం వాళ్ళకి వాలంటీర్ల వల్లనే వైసీపీ నాశనం అయింది, ఇప్పుడు ఆ వాలంటీర్లు ఉంటే కనుక మనకు అధికారాలు పోతాయన్నది తెలుగుదేశం కార్యకర్తలకు ఉంది. కాబట్టి వాళ్ళకి ఇది లేదు. రెంట్కి చెడ్డ రేవడి అక్కడ. ఈ టైంలో ఈ పోరాటానికి మద్దతు ఇచ్చేది ఎవరు చూడాల్సి ఉంది.